ఫీజుల బారి నుంచి పేదల్ని కాపాడడం కోసం మీరిద్దరూ సొంత అక్కా చెల్లెళ్లలా కలిసి ఒకవైపు ఉండుంటే బావుండేదమ్మా. గుర్రం గాడిద ఒకటే ఎందుకు అవుతాయి తాతయ్య? ఒకవైపే ఎందుకుంటాయి? పల్లవి గుర్రంలాగా చలాకీగా ఉంటుంది, అది అందరికీ తెలుసు. మరి మిగతాది? ఓహో, నీ గురించి చెప్పుకుంటున్నావా? పోటీలో పల్లవిని ఓడించి తీరతాను. డైలాగులెందుకు అక్షిత, గ్రౌండ్లో చూసుకుందాం. రా మమ్మీ. ఈ పోటీలో నేనే గెలుస్తాను. మీరు పెంచిన ఫీజులు మీతోనే తగ్గిస్తాను మేడం. ఒకవేళ ఈ పోటీలో తను ఓడిపోతే పల్లవే కాదు, తనతో పాటు నేను కూడా ఈ కాలేజ్ నుండి వెళ్ళిపోతాను. చరణ్, ఏంటి మమ్మీ? నువ్వు నేనేం చెప్పినా చేస్తావు కదా? చేస్తాను మమ్మీ. దేని గురించి? మన కాలేజ్కి అక్షితని యూనియన్ లీడర్ని చేయాలనుకుంటున్నాను. దానికి ఆ పల్లవి కావాలని అడ్డుపడుతోంది. అది ఆ పల్లవికి వచ్చిన ఆలోచనో గుండమ్మకి వచ్చిన ఆలోచనో తెలీదు. ఇద్దరు కలిసే ఉంటారు కదా. మమ్మీని ఎదిరించి మరీ కాలేజ్లో జాయిన్ అయ్యారు. ఇంకా మమ్మీని సాధించాలనుకుంటున్నారేమో. అందుకే అక్షితాని మమ్మీ లీడర్ చెయ్యాలి అనుకుంటే కాదని అడ్డుపడి వాళ్ళు అనవసరంగా గొడవ చేస్తున్నారు. కాబట్టి కాలేజీలో పోటీ పెట్టాను. ఆ పోటీలో గెలిచిన వారు లీడర్ అవుతారు, ఓడిపోయిన వాళ్ళు కాలేజ్ వదిలి వెళ్ళిపోతారు. ఈ విషయంలో అక్షితకి నీ సపోర్ట్ కావాలి. ఇస్తావు కదా? అసలు ఆ పల్లవి నీతో ఎందుకు ఇలా గొడవ పడుతుంది? సరే, అప్పుడేదో నాటకం విషయంలో తప్పు చేసింది, నీ మాట కాదని వెళ్ళింది. అందుకని నువ్వు కోపంతో కాలేజ్ నుంచి వెళ్ళిపోమన్నావు. మళ్ళీ ఆ గుండమ్మ గారు వచ్చారు, స్టూడెంట్ సపోర్ట్ తీసుకొని జాయిన్ అయ్యారు. సరే, ఓకే, తప్పు మన వైపు ఉంది కాబట్టి సర్దుకొని వెళ్ళిపోయాం. కానీ మళ్ళీ ఈ గొడవ ఏంటి? అదేరా, ప్రతిసారి మమ్మీ తగ్గింది కదా, ఎన్నిసార్లైనా తగ్గుద్దని చెప్పి రెచ్చిపోతున్నారు వాళ్ళిద్దరూ. ఆ పల్లవికి నాకు పడదు మమ్మీ. అలానే తన మీద నాకు ద్వేషం ఏమీ లేదు. కానీ నిన్నిలా అవమానించాలని, నీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వెళ్తే మాత్రం నేను సహించలేను. ఇక నుంచి అక్షితకి ఫుల్ సపోర్ట్ ఇస్తా. ఈ పోటీలో అక్షితని గెలిపిస్తా, ఆ పల్లవిని ఓడిస్తా. ఎందుకు నవ్వుతున్నావు నానమ్మా? వీడేదో అది చేస్తా ఇది చేస్తా పొడి చేస్తా అంటుంటే నవ్వొచ్చింది. అసలు నీకు ముందు మ్యాటర్ ఏంటో తెలుసా? తెలుసురా, విన్నా. కాలేజ్లో అక్షితకి పల్లవికి ఏవో పోటీలు పెట్టారు, అంతే కదా? సో ఆ పోటీలో మీ ముగ్గురు కలిసి అక్షితకి సపోర్ట్ చేసి పల్లవిని ఓడించేస్తాను అంటున్నారు, అంతే కదా? అవును. అందుకేరా నవ్వొచ్చింది. అత్తయ్య, అసలు ఆ పల్లవి ఏం చేసిందో తెలుసా? నువ్వు ఏం చెప్పినా నిన్ను నేను నమ్మనే. ఒకవేళ నిన్ను ఎదిరించి మాట్లాడినా, నీకు ఆపోజిట్గా ఏమైనా చేసినా అది ఒక మంచి కోసం చేస్తుంది తప్ప అహంకారంతో నా మనవరాలు ఏ పని చేయదు. అది నాకు తెలుసు. పల్లవి తెలివైంది, పైగా బలమైంది. తన బలమేంటో ఒకసారి నువ్వు చూసావు కదరా.
నువ్వు అక్షిత కలిసి బెడ్ని ఇంచు కూడా కదల్చలేకపోతే పల్లవి ఏం చేసింది? సో నువ్వు 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 ముగ్గురు తలకిందులుగా తపస్సు చేసినా పల్లవినైతే ఓడించలేరు. ఇది ఫిక్స్. ఏంటి కాలేజీలో అక్షితకి పల్లవికి పోటీయా? అరే, ఇటు లవ్వరు అటు ఫ్రెండు, వీళ్ళిద్దరికీ పోటీ. ఇప్పుడు నేను ఎవరికి సపోర్ట్ చేయాలి? లవ్వర్కి సపోర్ట్ చేద్దామంటే ఫ్రెండ్కి ద్రోహం చేసినట్టు అవుతుంది. పోనీ ఫ్రెండ్కి సపోర్ట్ చేద్దామంటే లవ్కు ద్రోహం చేసినట్టు అవుతుంది. సో రెండు పార్టీల వాళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు అయినప్పుడు మనం న్యూట్రల్గా ఉండడమే మంచిది. ఎవరక్షిత ఫోను? సుమలత ఆంటీ. హలో ఆంటీ. అక్షిత, మన కాలేజీలో జరగబోతున్న కబడ్డీ పోటీలు నాకు చాలా ఇంపార్టెంట్. ఆ పోటీల్లో గెలిస్తే నువ్వు కాలేజ్కి లీడర్ అవుతావు. ఓడిపోయిన పల్లవి కాలేజ్ నుంచి వెళ్ళిపోతుంది. అలాగే నువ్వు నా పగలో పాలు పంచుకున్న దానివవుతావు. ఈ పోటీలో ఖచ్చితంగా మా బేబీ గెలుస్తుంది సుమా. ఇక్కడ మా ఇంట్లో ఆ పల్లవియే గెలుస్తుంది అంటున్నారు. దానికి సపోర్టర్స్ ఎక్కువైపోయారు. మా ఇంట్లో కూడా ఇదే జరుగుతుందాంటీ. ఆ పల్లవి గెలుస్తుంది అని మా తాతగారు, ఆ గుండమ్మ వీళ్ళందరూ తెగ సపోర్ట్ చేసేస్తున్నారు. పోటీలో ఆ పల్లవిని ఓడించాలంటే ఆటలో కాదా ఆంటీ, ముందు వాళ్ళని మానసికంగా దెబ్బ కొట్టాలి. వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలి. నీ తరపున మంచి టీంని సెట్ చేస్తాను. ఇంకా బాగా ప్రాక్టీస్ చేద్దువు గాని. అట్ ది సేమ్ టైం ఆ పల్లవికి టీమే లేకుండా చేద్దాం. అప్పుడేం చేస్తారో చూద్దాం. ఎవరు మమ్మీ? అక్షిత. ఇలా ఇవ్వు. అక్షిత, చెప్పు చరణ్. ఈ కబడ్డీ పోటీల్లో ఖచ్చితంగా ఆ పల్లవి మీద నువ్వే గెలవాలి. నా ఫుల్ సపోర్ట్ నీకే ఉంటుంది. థ్యాంక్ యూ చరణ్. లేకపోతే మా మమ్మీ నేను కాలేజీలో లీడర్గా చేయాలనుకుంటే తను లీడర్ అయిపోవాలని, తనకు అధికారం ఉండాలని, తన పెత్తనం సాగాలని చెప్పి నీతో పోటీకి వస్తుందా? ఏదో మంచి పని కోసం పోటీ పడుతుంటే అర్థం ఉంది, కానీ కావాలనే పోటీకి దిగుతుంది. అదే నాకు నచ్చలేదు. కాబట్టి ఈ పోటీల్లో ఎట్టి పరిస్థితుల్లో నువ్వే గెలవాలి. డెఫినెట్గా చరణ్. ఉంటాను చరణ్. ఓకే. ఏంటక్షిత, చరణ్కి అసలు విషయం తెలీదా? తెలీదు మమ్మీ. ఆంటీ నన్ను లీడర్గా నిలబెడుతుంటే తను లీడర్ అయిపోవాలనే స్వార్థంతో ఆ పల్లవి పోటీకి దిగుతుంది అనుకుంటున్నాడు. కాలేజ్ ఫీజులు పెంచినందుకే ఈ పోటీ అన్న విషయం చరణ్కి తెలీదు. ఆంటీ చెప్పినట్టు కాలేజ్లో ఏ స్టూడెంట్ని కూడా పల్లవి వాళ్ళ టీంలోకి వెళ్లకుండా చేస్తాను. అప్పుడు టీంని ఎలా తీసుకొస్తారో చూస్తాను. మన కాలేజీలో కబడ్డీ పోటీ. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే కదా. కాలేజ్ లీడర్ నేనే కావాలని యాజమాన్యం ముందు మీరందరూ నాకు సపోర్ట్ చేశారు. అందుకు చాలా థ్యాంక్స్. ఆవిడ ముందు మీరందరూ తనకి మీ సపోర్ట్ ఇచ్చారు, కానీ మీ అసలైన సపోర్ట్ ఇప్పుడు తనకి కావాలి. కబడ్డీ పోటీలో తన తరపున ఆడేవాళ్ళందరూ ముందుకు రండి. మీ టీంని గెలిపించుకుంటూ పల్లవిని గెలిపించండి. ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. ఏం మాట్లాడరేంటి? ఎవరెవరు టీంలోకి వస్తున్నారో చెప్పండి. శ్రావ్య,
నువ్వు ఆడతావు కదూ? నాకసలు కబడ్డీ ఆడడమే రాదు. అదేంటి, ప్రాబ్లం స్టార్ట్ అయింది నీ దగ్గర నుంచి. నువ్వే ఆడినంటే ఎలా? నువ్వు ఆడుతున్నావు కదా? లేదు లేదు, నా కాలు నొప్పి, నేను ఆడలేను. నువ్వు సారీ పల్లవి, నేను ఆడలేను. ఇదేంటిది? ఎవరికి వాళ్ళు మీకు సపోర్ట్ అంటున్నారు కానీ మేమాడము అంటున్నారు. ఎవరు ఆడకపోతే ఎలా? ఎవరు లేకపోతే పోటీలో ఎలా పాల్గొంటాం? పల్లవి, నీకు సపోర్ట్ చేయాలని అందరికీ ఉంది. నువ్వైతేనే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయగలవని నమ్మకం వాళ్ళకుంది. కానీ యాజమాన్యాన్ని ఎదిరించే ధైర్యం వాళ్ళకి లేదు. ఇలా పిరికితనంగా భయపడుతుంటే ఇక యాజమాన్యానికి తల ఉంచాల్సిందే. వాళ్ళు ఫీజులు ఎందుకు తగ్గిస్తారు? వాళ్ళకి అన్నీ తెలుసు. కానీ యాజమాన్యానికి వ్యతిరేకంగా వెళ్తే ఒక ఫీజే కాకుండా ఇంకా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడతారో అని వీళ్ళ భయం. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియకుండానే ముందే అలా జరగొచ్చు ఇలా జరగొచ్చు అని ఊహించేసుకునే మనస్తత్వాలు వీళ్ళందరివి. మరి ఎలా పెద్దమ్మా? ఎవ్వరూ ఆడకపోతే పల్లవి ఈ పోటీ నుండి తప్పుకోవాలా? లేదు, నా తరపున నేనొక్కదానైనా ఆడి గెలుస్తాను. అలా ఆడనివ్వరు కదా. పల్లవి, నువ్వేమీ టెన్షన్ పడకు. స్టూడెంట్స్ అందరికీ నువ్వే గెలవాలి అనుంది. వాళ్ళంతటా వాళ్ళుగా బయటికి రావడానికి భయపడుతున్నారు. అయినా నీ ప్రయాణం ఆగదు, ముందుకే సాగుతుంది. నీకు టీంని నేను ఏర్పాటు చేస్తాను. ఎలా అమ్మా? అటు చూడు. వీళ్ళ అవును, కాలేజ్ స్టూడెంట్స్ అవసరం లేదు. బయట వాళ్ళనైనా టీం మెంబర్స్గా చేర్చుకోవచ్చని చైర్మన్ గారు చెప్పారు కదా. ఈ పోటీకి కావాల్సింది చదువు కాదు, నేర్పరితనం. వాళ్లతో మాట్లాడి ప్రాక్టీస్ చేయిస్తే ఖచ్చితంగా వాళ్లే మంచి ప్లేయర్స్ అవుతారు. నాకు నమ్మకం ఉంది. పదండి.
భరత్ నువ్వు వెళ్ళు. కబడ్డీ 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 బాగా ఆడండి. కబడ్డీ 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 కబడ్డీ. ఏంట్రా నువ్వు? నువ్వు వెళ్ళు. కమాన్ 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 అక్షిత. అక్షిత ఓ షట్. కబడ్డీ కబడ్డీ అక్షిత, come on. కబడ్డీ 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 కమాన్ కబడ్డీ అక్షిత. కబడ్డీ 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 కబడ్డీ. అక్షిత జరగండి. హే లే అక్షిత, దెబ్బలేం తగలలేదు కదా? అంతా ఓకే కదా? లేదు, ఏం కాలేదు. రేయ్, ఆట మధ్యలో నీ డిస్టర్బెన్స్ ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు బ్రో? డిస్టర్బెన్స్ ఏంటి? అక్షిత పడిపోయింది, తెలియట్లేదా? హరే, మనిషి వస్తే అలా పడగొట్టేస్తారా? ఇది బాగుంది. ఇది కబడ్డీ, మేం పట్టుకోవాలి కదా. పట్టుకోవాలి, కానీ ఇలా పడగొట్టకూడదు. తనకేమైనా దెబ్బ తగిలుంటే? చంటి, ఎందుకలా మాట్లాడుతున్నావు? నాకేం కాలేదు. ఇది జస్ట్ ప్రాక్టీస్ కదా. ఇప్పుడు ఎంత గట్టిగా ప్రాక్టీస్ చేస్తే రేపు అంత గట్టిగా గేమ్లో ఆడొచ్చు. హే, నువ్వు పక్కెళ్ళు. అక్షిత పర్వాలేదు కదా? నాకేం పర్వాలేదు, నువ్వు వెళ్ళు. ఓకే, ఏమైనా ప్రాబ్లం అయితే నన్ను పిలువు, నేను ఇక్కడే ఉంటాను. సరే. ఉమ్. వీడు బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. తననేమైనా అంటే నేను ఒప్పుకోను. ఆ? అదేంటి? లేకపోతే జస్ట్ ఫ్రెండ్స్ అనుకున్నందుకు నా పట్ల ఎంత కేరింగ్ చూపిస్తున్నాడు. నువ్వు లవర్వి, ఎప్పుడైనా నన్ను అంత కేరింగ్ గా చూసుకున్నావా? ఆ, ఓకే ఓకే, మనం మళ్ళీ ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం. రెడీ రెడీ రెడీ. ఓకే, రూల్స్ గుర్తున్నాయి కదా? సరే, ఇంకా ప్రాక్టీస్ చేయండి. ఏంటి టీచర్ పెద్దమ్మ గారు, వాళ్ళని తీసుకొచ్చి ప్రాక్టీస్ అంటున్నారేంటి? వీళ్ళే మా పల్లవి తరపున పార్టిసిపెంట్స్. ఎందుకు నవ్వుతున్నారు? నవ్వక ఏం చేయమంటావు? వీళ్ళు ప్లేయర్సా? కాలేజీలో పని చేసుకునే స్వీపరు, ఎలక్ట్రీషియను, సెక్యూరిటీ, వీళ్ళ ప్లేయర్స్. అవును, వాళ్ళే మా ప్లేయర్స్. కాలేజ్లో స్టూడెంట్స్ అందరూ నేనే గెలవాలనుకుంటున్నారు, కానీ సుమలత గారికి భయపడి ఎవ్వరూ ముందుకు రావట్లేదు. అందుకని చెప్పి ఎవరిని పడితే వారిని తీసుకొచ్చేసి ప్లేయర్స్ అని పేరు పెడితే గెలుస్తావు అనుకుంటున్నావా? స్టూడెంట్స్ ని బెదిరించి పోటీలో అపోజిషన్ టీం లేకుండా చేసి గెలవాలనుకుంటున్నందుకు సిగ్గుపడకుండా నవ్వుతున్నావా చరణ్? ఏంటే చరణ్ ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? హే, స్టూడెంట్స్ రావడం రాకపోవడం వాళ్ళ ఇష్టం. దానికి మా మమ్మీకి ఏ సంబంధం లేదు. సంబంధం ఉందో లేదో నువ్వు వెళ్ళి వాళ్ళతో పర్సనల్ గా మాట్లాడితే తెలుస్తుంది. నీ గురించి మాట్లాడి నీ టీంని సెట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. మాది ఒక టీం, నీదొక టీం, పోటీ ఇద్దరికి.
కావాలంటే పోటీలో చూసుకుందాం. ఇంకేంటి చూసుకుంటేది? ఆ టీంని వాళ్ళని చూస్తుంటే తెలిసిపోతుందిగా పోటీలో ఎవరు గెలుస్తారు అనేది. నవ్విన నోర్లే తెరుచుకునేలా చేస్తాను. నేనే గెలుస్తాను. పల్లవి, గెలుపుని మనం మాటల్లో చెప్పకూడదు, చేతల్లో చూపిద్దాం. ముందు మీరు ప్రాక్టీస్ చేయండి.